ఇవాళ మనం డిస్మెనోరియా గురించి తెలుసుకుందాం. వాట్ ఈస్ డిస్మెనోరియా? Hi, I'm Dr. Priyanka. I'm a consultant obstetrician and gynecologist at Kiran Hospitals, Karmangarh. పీరియడ్ లో వచ్చే పెయిన్ ని డిస్మెనోరియా అంటాం. ఇది నార్మల్ అయినా ఎలాంటి పెయిన్ ఉంటే అబ్నార్మల్ అనేది తెలుసుకుందాం. సో మనకి పీరియడ్ స్టార్ట్ అయిన ఏజ్ ని మెనార్కీ అంటాం. సో మెనార్కీ వచ్చాక మనకి 1 to 2 years వరకు పెయిన్లెస్ పీరియడ్స్ ఉంటాయి. దాని తర్వాత పెయిన్ అనేది ఉంటుంది. సో ఈ పెయిన్ అనేది ఓన్లీ 1 or 2 days ఉంటే, ఫస్ట్ డే సెకండ్ డే ఉండి అది టాలరబుల్ పెయిన్ అయితే దాన్ని ప్రైమరీ డిస్మెనోరియా అంటాం. ఇది యూజువల్లీ అందరికీ ఉంటుంది. అండ్ దీనికి మరీ పెయిన్ టాలరేట్ చేయలేని వాళ్ళు పెయిన్ కిల్లర్స్ వాడచ్చు. నెక్స్ట్ కమింగ్ టు సెకండరీ డిస్మెనోరియా. సెకండరీ డిస్మెనోరియా అంటే ఇది ఒక అబ్నార్మల్ కండిషన్. ఇది ఏంటంటే పీరియడ్ స్టార్ట్ అయ్యే ముందు కూడా పెయిన్ స్టార్ట్ అవుతుంది. సో ఈవెన్ బిఫోర్ పీరియడ్స్ పెయిన్ ఉండడం, అది ఆల్ త్రూ అవుట్ పీరియడ్స్ మనకి బ్లీడింగ్ స్టాప్ అయ్యే వరకు కూడా పెయిన్ కంటిన్యూ అవుతుంటే దాన్ని సెకండరీ డిస్మెనోరియా అంటాం. సో దీనికి కారణాలు ఏంటి? దీనికి ఒక 5 కండిషన్స్ చెప్తాను. ఇవి కాజెస్ అయి ఉండొచ్చు. ఫస్ట్ ఫైబ్రాయిడ్స్, సెకండ్ అడినోమయోసిస్, థర్డ్ పిఐడి అంటే పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిజీజెస్, అంటే గర్భాశయానికి ఏమైనా ఇన్ఫెక్షన్స్ వస్తే దాన్ని పిఐడి అంటాం. అది కాకుండా ఓవేరియన్ సిస్ అండ్ ఎండోమెట్రియోసిస్. సో ఈ 5లో ఎలాంటి కండిషన్స్ ఉన్నా కూడా మనకి సెకండరీ డిస్మెనోరియా అనేది ఉంటుంది. వీటికి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏంటి? ఫస్ట్ మీరు ఈ ప్రాబ్లమ్ని ఐడెంటిఫై చేయాలి. ఐడెంటిఫై చేసి మీ గైనకాలజిస్ట్ని కన్సల్ట్ చేస్తే వాళ్ళు తగినన్ని ఇన్వెస్టిగేషన్స్ చేస్తారు. యూజువల్లీ అల్ట్రాసౌండ్లో మనకి అర్థమవుతుంది. దీనికి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏముంటాయి? పెయిన్ కిల్లర్స్, హార్మోన్స్ అండ్ ఐయుసిడి లైక్ మెరీనా అనేది వినే ఉంటారు మీరు. ఇది గర్భాశయంలో పెట్టే కాపర్టీ లాంటి డివైస్. దీనివల్ల కూడా ఈ అడినోమయోసిస్ అనే కండిషన్కి మనం వాడతాం. ఇది ఒక ట్రీట్మెంట్ ఆప్షన్. ఇవి కాకుండా ఓవేరియన్ సిస్ అండ్ సివియర్ ఎండోమెట్రియోసిస్ ఇలాంటి కండిషన్లో మనం ఈవెన్ సర్జరీస్కి కూడా వెళ్ళాల్సి ఉంటుంది. సో ఉమెన్, ప్లీజ్ డోంట్ సఫర్ సైలెంట్లీ అండ్ కాంటాక్ట్ యువర్ గైనకాలజిస్ట్ అండ్ గెట్ యువర్ పెయిన్ రిలీఫ్ and have a good quality of life. Thank you.